బ్రహ్మార్పణం. విషయాలను విశ్లేషించడం ద్వారా మీరు మేల్కోలేరు, కానీ మనకు విశ్లేషించడం అలవాటు. విశ్లేషించడానికి మన మనసు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. విశ్లేషించడం అంటే మనసును పోషించడమే. విశ్లేషణ ఆపేసినప్పుడు ఒక నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఆ నిశ్శబ్దమే మిమ్మల్ని మేలుకొల్పుతుంది. వదిలిపెట్టడం అనేది ఒక కళ. మీ ఆలోచనలు వదిలిపెట్టడం వల్ల, గతానికి సంబంధించిన గాయాలను వదిలిపెట్టడం వల్ల, భవిష్యత్తుకు సంబంధించిన భయాలను వదిలిపెట్టడం ద్వారా మీరు మేల్కొంటారు. అన్నింటినీ వదిలిపెట్టినప్పుడు మాత్రమే మనస్సు ఖాళీ అవుతుంది. మనసు ఖాళీ అయినప్పుడు మాత్రమే మీతో మీరు ఉండగలుగుతారు. మీతో మీరు ఉండగలిగినప్పుడు మాత్రమే మీరు మేల్కోగలుగుతారు. ఏమీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏమీ గ్రహించాల్సిన అవసరం లేదు. మీరు ఒక వ్యక్తి కాదు. వ్యక్తి అనేది ఏమీ లేదు, శుద్ధ చైతన్యం మాత్రమే ఉంది. అది రూపరహితం, జన్మరహితం మరియు అమరం. అదే మీరు. బ్రహ్మం సర్వవ్యాపకం, సర్వశక్తిమంతం. అన్నిటికీ బ్రహ్మమే ఆధారం. ఇటువంటి భావంలో మనం సదా ఉండటం వల్లనే మనం బ్రహ్మానందాన్ని పొందగలుగుతాం. ఇలా అభ్యాసం చేస్తూ చేస్తూ శరీరం వదిలిపెట్టేటప్పటికీ ఇదే భావంలో ఉండటం వల్ల మాత్రమే మనం బ్రహ్మంలో ఐక్యం అవ్వగలుగుతాం. ఇదే బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన సత్యం. బ్రహ్మార్పణం. బ్రహ్మ అమ్మకి సాదర ప్రణామాలు. బ్రహ్మార్పణం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మహాకుంభమేళ జరుగుతున్నది. కోట్ల మంది ఒక్కచోట చేరటం అద్భుతమైతే, ఆ కోట్ల మందిలో ఉన్నవాడు ఒక్కడే అవ్వటం అత్యద్భుతం. ఆ ఒక్కడే అందరికీ ముక్తి, జీవన్ముక్తి ప్రసాదించేవాడవటం ఇంకా అద్భుతం. ఇటువంటి అద్భుతాలు జరిగినప్పుడు చాలా ప్రేరణ పొంది ఆ తర్వాత దూరం అయిపోవటం కాదు. ఈ అద్భుత దృశ్యాలను మన మనోఫలకాల మీద ముద్రించుకుని పరమాత్మ యొక్క సర్వవ్యాపక తత్వాన్ని, సర్వసమర్థతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుని ఆ అనుభవంలో నిలకడగా సదా ఉండగలగటమే ఈ అద్భుతాలలోకెల్లా అద్భుతం. వ్యయ ప్రయాసలు కూర్చి అక్కడికి వెళ్ళలేని వారంతా కూడా ఆ యొక్క అద్భుత దృశ్యాలను ధ్యానం చేస్తూ జ్ఞానసాగరుడైన పరమాత్మ యొక్క జ్ఞాన జల నిధిలో మునకలు వేయటమే అసలైన పుష్కర స్నానం. అమ్మ ప్రతిరోజు మనకు చెప్పే మంత్రం ఇదే: నేనే అంత, సర్వం నేనే, సకలం నేనే, అండపిండ బ్రహ్మాండం నేనే. ఇదే సమస్త జ్ఞానం యొక్క సారం. ఈ జ్ఞానాన్ని సాధన చేయటం, బ్రహ్మ భావనలో ఉండటమే మన సత్సంగం యొక్క లక్ష్యం, ఉద్దేశం. బ్రహ్మ పరివారం అందరికీ బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం. మనకందరికీ తెలుసు, శ్రీమద్ భగవద్గీత మనందరికీ విశిష్టమైనటువంటి ప్రామాణిక గ్రంథం. అటువంటి ఆ భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి. 700 శ్లోకాలు కూడా దేనికదే ఆణిముత్యం లాంటివి. ప్రతిదీ మనకి మార్గదర్శనం చేసేది, మనల్ని తరింపజేసేది. అయితే కలియుగంలో మనకున్నటువంటి పరిమితమైనటువంటి ధారణాశక్తి, పరిమితమైనటువంటి జ్ఞాపక శక్తి వలన మనము వీటన్నిటినీ కూడా గుర్తుపెట్టుకుని మననం చేసుకోవటం అనేది కొంచెం కష్టమైన పని. దీనికోసం పెద్దలు మనకి ఈ భగవద్గీతలోని ఒక 7 శ్లోకాలను తీసుకుని సప్తశ్లోక గీత అని ఒకటి తయారు చేసి మనకు అందించారు.
అది మనం ప్రతిరోజు కనీసం ఈ 7 శ్లోకాలు చదువుకుని మననం చేసుకోవటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. మనకు అది సాధనలో చాలా ఉపయోగపడుతుంది. వీటిని మనం ఒకసారి చెప్పుకుందాం. మొట్టమొదటిది 8వ అధ్యాయంలోని 11, 12, 13 శ్లోకాల యొక్క సారం ఇది. మనం ఇక్కడ శ్లోకాలని తిరిగి చెప్పుకోవట్లేదు, దాని యొక్క భావార్థాన్ని, లక్ష్యార్థాన్ని మాత్రమే చెప్పుకుంటున్నాం. మొదటిది, వేదవేద్యులకు వారలు దేనిని అక్షరమని ఎందురో, రాగరహితులకు యతులు అనగా సన్యాసులు దేనిని పొందెదరో, దేనిని పొందుటకై బ్రహ్మచారులు బ్రహ్మచర్యమును పాటించెదరో, అట్టి పదమును పొందు సంగతిని సంక్షిప్తముగా చెప్పెదను. ఏ సాధకుడు అంత్యకాలమున సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమందు స్థాపించి ప్రాణములను మస్తిష్కమునందు ధరించి ఓం అను ఏకాక్షర బ్రహ్మమును ఉచ్చరించుచు నా నిర్గుణ నిరాకార స్వరూపమును చింతించుచు దేహమును వదిలివేయునో అట్టి సాధకుడు పరమగతిని చేరుకొనును. ఇది మొదటి శ్లోకం. ఇక రెండో శ్లోకం వచ్చేటప్పటికి 8వ అధ్యాయంలోని 9, 10 శ్లోకాల యొక్క సారం అన్నమాట. అతడు సర్వజ్ఞుడు, సర్వమునకు ఆది అయినవాడు అనగా అనాది, సమస్తమును శాసించువాడు, సూక్ష్మాతి సూక్ష్ముడు, సకలమును ధారణ పోషణ చేయువాడు, అచింత్య స్వరూపుడు, అజ్ఞానాంధకార రహితుడు, సూర్యుని వలె ప్రకాశ స్వరూపుడు. ఇట్టి స్వరూపమును చింతించునట్టి భక్తియుక్తుడు పురుషుడు అంత్యకాలమున యోగబలము చేత నిశ్చలమైన మనస్సుతో తన ప్రాణములను బ్రకుటి మధ్యన చక్కగా నిలిపి శరీరమును త్యజించి ఆ పరమ దివ్య పురుషుని చేరుకొనును చెప్పారు. ఇక 3వ శ్లోకానికి వస్తే, నీవు నా భక్తుడవు గమ్ము, నాయందు మనసు కలవాడగోము, నన్నే పూజింపు, నాకే నమస్కరించు. ఈ విధముగా నాతో నిన్ను నీవే నియోగించుకొని నా పరాయణుడవైనచో నీవు నన్నే చేరుకుందువు, ఇది నిశ్చయము అని. ఇది 9వ అధ్యాయంలోని 34వ శ్లోకం అండి. తర్వాత 4వ శ్లోకంగా 11వ అధ్యాయంలోని 36వ శ్లోకం. ఇది అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్పిందనమాట. హో ఋషికేశ, మీ నామమును ఉచ్చరించుట చేత సకల జగత్తు హర్షించుచు అనురాగమును పొందుతున్నది. మీ నామ సంకీర్తనం వలన రాక్షసులు దశ దిశలకు పారిపోవుచున్నారు. సిద్ధ సంగములు మీకు నమస్కరించుచున్నవి. ఇది అంతయు తగినట్లే ఉన్నది అని చెప్పారు. ఇక 5వ శ్లోకంగా 13వ అధ్యాయంలోని 13, 14 శ్లోకాలు. అది అంతటా చేతులు కాళ్ళు గలదిగా, సర్వత్రా నేత్రములు శిరస్సులు ముఖములు గలదిగా, అంతటా చెవులు గలదిగా అనున్నది. అది అంతటా వ్యాపించి ఉన్నది. అది సకలేంద్రియములతో రహితమైనది, సంపూర్ణ ఇంద్రియ విషయములను ప్రకాశింపజేయునది, ఆసక్తి రహితమైనది, సంపూర్ణ జగత్తును ధరించున్నది, పోషించున్నది. అంతేగాక అది గుణరహితమై ఉండి గుణములకు భోక్త అయి ఉన్నది. ఇక 6వ శ్లోకంగా 15వ అధ్యాయంలోని మొదటి శ్లోకం అండి. ఈ జగత్తునకు మూలము, ఆధారము, ఆశ్రయమును నేనే. జగద్రూపముకు వృక్షము పైకి మూలమును కలిగి కిందికి కొమ్మలను కలిగి ఉన్నది. రేపటి వరకు కూడా స్థిరముగా నుండని కారణము చేతను దీనిని అశ్వత్థమని అందురు. దీని ఆద్యంత్యములు తెలియకునుట వలన, ప్రవాహ రూపములో నిత్యం ఉండుట వలన దీనిని అవ్యయము అని కూడా అంటారు. వేదములందు పేర్కొనిన సకామ అనుష్ఠానముల వర్ణనయే ఈ వృక్ష పత్రములని చెప్పబడినది. ఈ సంసార వృక్ష తత్వమును యథార్థముగా నెరిగిన వాడే వాస్తవమునకు వేదమును తత్వముతో తెలుసుకుని వాడును. ఇక 7వ శ్లోకంగా 15వ అధ్యాయంలోని 15వ శ్లోకం అండి. నేనే అందరి హృదయములలో ఉన్నాను,
నా వల్లనే స్మృతి జ్ఞానము ఆపోహనము అనగా సందేహ విపర్య రాహిత్యము ఇత్యాదులు కలుగుచున్నవి. వేదముల కర్తను వేద విధులను వేదముల ద్వారా తెలియదగిన వాడను కూడా నేనే అయి ఉన్నాను. ఇట్లా మనకి 7 శ్లోకాల్ని సప్తశ్లోకిగా చెప్పడం జరిగిందండి. భగవద్గీతలో మొత్తం సారమంతా కూడా ఇందులో పొందుపరచబడింది. ఈ 7 శ్లోకాలను కలిపి సప్తశ్లోకి గీత అని అంటారు. ఈ 7 శ్లోకాలు అర్థాన్ని మనం ప్రతిరోజు చదువుకొని విచారణ చేసుకుని మననం చేసుకుంటూ ఉంటే మన శరీరము వదిలిపెట్టేటప్పటికీ ఏ స్థితి ఉండాలో ఆ స్థితి మనకు అభ్యాసం అయ్యి మనం ఆ స్థితిని నిలుపుకోగలుగుతాం. భగవద్గీత మనకి ఆధ్యాత్మిక సంపద. అందులో సారాన్నంతా కూడా నిక్షిప్తం చేసి చెప్పిన ఈ 7 శ్లోకాలు ప్రతిరోజు మనం అధ్యయనం చేసుకున్న వినిన మన జీవితం ధన్యమవుతుందని మనం భావించాలి. బ్రహ్మ పరివారం అందరికీ బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం. బ్రహ్మమ్మకు సాదర ప్రణామాలు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో ధ్యానంలో సాధనలో ఉండగా నాకు స్ఫురించిన భావాల్ని నేను ఇలా వ్యక్తం చేసుకున్నాను. అమ్మ స్మృతిలో, అమ్మ జ్ఞాపకంలో, అమ్మ ప్రేరణ, అమ్మ స్ఫూర్తితో బ్రహ్మ జ్ఞానమును మరవద్దు, జ్ఞాన సాధనను విడవద్దు, బ్రహ్మజ్ఞానికి మరు జన్మే లేదు, జనన మరణముల చింతే లేదు, సత్సంగమును మానొద్దు, కుసంగములకును పోవద్దు, కర్మయోగమును సాగిస్తూ ఆత్మానందము పొందొచ్చు. నేనే అంతా అనుకుంటే ద్వైత భావనను గెలవచ్చు. నేను నాదని అనవద్దు, జగతసలే లేదని మరవద్దు, కలియుగమిది నువ్వు మరవద్దు, జపము ధ్యానము విడవద్దు, యజ్ఞయాగములు చెయ్యొద్దు, కర్మకాండలసలే వద్దు, భక్తి భావనను విడవద్దు, సాకార నిరాకారముల గొడవద్దు, శివకేశవులకు భేదం లేదు, ఎవరిని కొలిచిన ఖేదం లేదు, నువ్వున్నదే పుణ్యక్షేత్రం, నువ్వు పలికిందే వేదం, ఎంత సత్యంగా ధర్మంగా నువ్వు ఉన్నప్పుడే అది సాధ్యం. శాస్త్రాధ్యయనము గావించు, లక్ష్యార్థములను గ్రహించు, అతిశయోక్తులను గర్హించు, జ్ఞానసారమునార్జించి గర్జించు. విశ్వముఖ వసుదేవ కుటుంబకం, మనమంతా ఒకే పరివారం, పరమాత్మ సర్వవ్యాపకం, ఇదే సత్య జ్ఞానం తక్కినదజ్ఞానం. రాసకార్యములు సాగించు, కానీ జనకుని వలె నువ్వు జీవించు, లోకములోన సంచరించు, కానీ తామరాకు వలె జీవించు, పాపకార్యములు వర్జించు, పుణ్యము కొరకు యత్నించు, పాప పుణ్యముల భేదము వదులు, జీవన్ముక్తుని వలె ముందుకు కదులు, సద్గురువును సేవించు, గురువు మార్గమును అనుసరించు, ఉన్నది ఒకటేనని గుర్తించు, అది నీవేనని తెలిసి వర్తించు. బ్రహ్మార్పణం.
అమ్మకి సాదర ప్రణామాలు. మనకి ఒక్కోసారి మనసు అనేటువంటి సముద్రంలో దుఃఖం, క్లేశం అనేటువంటి చిన్న చిన్న అలలు వస్తూ ఉంటాయి. జ్ఞానం ఆధారంగా మనం వాటికి అతీతంగా జీవిస్తున్నప్పటికీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో ఒక చిన్న అల లాంటిది, దుఃఖపు అల, క్లేశపు అల లాంటిది కలుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలో ఆ క్లేశం తొలగటానికి మనకు ఒక కీర్తన, నా నారాయణ పరంగా ఒక కీర్తన ఉందన్నమాట. ఒకసారి దాన్ని మనం ధ్యానం చేసుకుంటే మనకి ఆ చిన్నటి దుఃఖ పాలలు, క్లేశ పాలలు తొలగిపోతాయని చెప్పి పెద్దలు చెప్పారు. చాలాసార్లు మనకి ఇది అనుభవం ఉంది. అదేంటంటే, కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అలా 3 సార్లు మనస్ఫూర్తిగా, పూర్తిగా లోపల నుంచి, అంతఃకరణంలో నుంచి ఈ కీర్తన మనం ధ్యానించుకుంటే మనకు ఆ చిన్న క్లేశము, దుఃఖమైనటువంటి అలలు తొలగిపోతాయని అనుభవపూర్వకంగా పెద్దలు చెప్పారు. మనం ఇప్పుడు ఇదే ట్యూన్లో అమ్మ గురించి ధ్యానం చేద్దాం. బ్రహ్మస్వరూపిణి మాత సత్సంగేశ్వరి అద్వైతవర్షిణి మాత ద్వైత భావ విధ్వంసిని సహజరమ్య పదదర్శిని మాత సద్గురుస్వరూపిణి విశ్వవ్యాపక తత్వబోధిని మాత అనుభవ జ్ఞాన స్వరూపిణి భీమవరపురవాసిని మాత సత్య జ్ఞాన ప్రదాయిని బ్రహ్మ భావనకారిణి మాత జ్ఞాన సాధన సహాయిని కరుణావాత్సల్యవర్షిణి మాత శీతల దృష్టి ప్రదాయిని బ్రహ్మజ్ఞాన ప్రదాయిని మాత జీవన్ముక్తకారిణి శ్రీ బ్రహ్మానందమయీ మాత నమస్తే 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 నమస్తే. బ్రహ్మార్పణం. అమ్మకు సాదర ప్రణామాలు. రథసప్తమికి సాదరంగా ఆహ్వానించి రోజంతా జ్ఞానము, భక్తి, తత్వ విచారణతో కూడిన సంపూర్ణ ఆత్మిక భోజనాలు తినిపించి నామ సంకీర్తనల రసాస్వాదన అనే తాంబూలాలు ఇచ్చి మనలందరినీ సత్కరించిన అమ్మకు శతసహస్ర కోటి వందనాలు.
ఈ మహోత్సవంలో పాలు పంచుకుని దిగ్విజయం చేసిన బ్రహ్మం పరివారం అందరికీ వందనాలు మరియు అభినందనలు. బ్రహ్మమే చేసింది, బ్రహ్మమే చేయించింది, బ్రహ్మమే పాల్గొన్నది, బ్రహ్మమే చూసింది. సర్వం బ్రహ్మమయం జగత్. బ్రహ్మార్పణం. నారాయణ 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 నారాయణాని నామమే గతిక నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు కోరికలు మాకు కొనసాగుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. పై పై ముంగట భవజలది దాపు వెనుక చింతా జలది. పై పై ముంగట భవజలది దాపు వెనుక చింతా జలది. చాపలము నడుమ సంసార జలది. చాపలము నడుమ సంసార జలది. తేప ఏరివి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలది. తేప ఏరివి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. పండెను ఎడమ పాపపురాసి హండను కుడిని పుణ్యపురాసి. పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి. కొండను నడుమ త్రిగుణ రాశి. కొండను నడుమ త్రిగుణ రాశి. ఏమి నిండకుడుచుటకు నిలుకడ ఏది. పండెను నడుమ త్రిగుణ రాశి. ఏమి నిండకుడుచుటకు నిలుకడ ఏది. నారాయణాని నామమే గతిక నారాయణ కోరికలు మాకు కొనసాగుటకు నారాయణాని నామమే గతిక నారాయణ. కింది లోకములు కీడు నరకములు. కింది లోకములు కీడు నరకములు అందెటి స్వర్గాలవే మీద. కింది లోకములు కీడు నరకములు అందెటి స్వర్గాలవే మీద. చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ్వర. చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ్వర. వెంకటేశ్వర వెంకటేశ్వర. చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ్వర. నీ అందే పరమపది
ఆవల మరేది చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీ అందే పరమపది ఆవల మరేది నారాయణాని నామమిగతీక నారాయణ కోరికలు మాకు కొనసాగుటకు నారాయణాని నామమిగతీక నారాయణ నారాయణ. బ్రహ్మార్పణం. అమ్మ మనకి అనేక పుస్తకాల ద్వారా ఈ జ్ఞానాన్ని మనకు అందించారు. బ్రహ్మం పుస్తకంలో నుంచి కొంత భాగం మనం చదువుకుందాం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు లేనివాడను నేను. ఈ 3 అవస్థలు కాలానికి లోబడి ఉన్నవాడికే ఉంటాయి. కాలాతీతంగా ఉన్నప్పుడు 3 దేహాలకి అంటడు, 3 కాలాలకి లొంగడు, 3 అవస్థలకు వశమవ్వడు. అట్టివాడే పరమాత్మ అవ్వగలడు. అలా ఉన్నవాడు మాత్రమే అన్నింటినీ జయించగలడు. నేను సంకల్పరహితుడను, నేను బ్రహ్మమును. సంకల్పాలు బాహ్య ప్రపంచానికి చెందినటువంటివి. నీది అంతర్లోకం, మౌనలోకం, నిశ్చల లోకం. దానిలో సంకల్పాలు, కదలికలు, ద్వంద్వాలు ఉండవు. బ్రహ్మత్వం ఆనందలోకం. అది నీతో నీ ఉండుట. ఎట్టి స్పందన వచ్చినా నీతో నీ ఉండవు. ఆ పరమాత్మే నీవుగా ఉన్నట్టి ఏకాంతవాసంలోకి కదలిక వచ్చి చెడగొట్టుకోకుండా చూసుకోవాలి. అదే నిస్సంకల్ప స్థితి. నేను నిర్వికారుడను. ఎందువల్ల? బ్రహ్మత్వంలో ఆనందం తప్ప రెండవది లేదు. ఆ ఆనందం ఎట్టిదంటే నిశ్చలానందం. కావున నీవు ఆనందంగా ఉన్నట్లు కూడా నీకు తెలియదు. నీకేదైనా ద్వంద్వాలు కదలినప్పుడు అంతవరకు నీవు శాంతిగా ఉన్నట్టు తెలుస్తుంది. అంతర్యంలో దేనిని గూర్చి కూడా విచారించని స్థితియే బ్రహ్మానంద స్థితి. నీవు ఆనంద స్వరూపం నుండి ఎన్నడూ వేరుపడక ఉంటే నిర్వికారుడివై నిర్విచారుడివై ఉంటావు. జీవలక్షణాలతో దేహం ధరించిన బ్రహ్మాన్ని జీవుడని అంటారు. బ్రహ్మ లక్షణాలతో దేహభావాన్ని విడిన జీవుణ్ణి బ్రహ్మవందురు. ప్రపంచ నామరూపాలలోనికి బ్రహ్మాధారాన్ని వీడకనే వచ్చి ఉన్నాడు. నామరూప భావం తొలగితే ఉన్నవాడు ఉన్నట్లు వ్యక్తమవుతున్నాడు. సాధనంతో తెచ్చుకున్నది తొలగితే తనలో తానుండిపోతాడు. నాకు సృష్టి స్థితి లయాలు లేవు. పరమాత్మకు ఈ 3 లేవు. ఆ పరమాత్మలోనే ఈ సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి. ఆయన వాటిని నడిపిస్తాడు కానీ వాటిలో నడవడు. ఆ నడిచిన జీవుడే కర్తయుగును. ఎవరు అతీతంగా ఉంటున్నారో వారు అకర్తలగును. వానిలో బ్రహ్మమే సృష్టికి అతీతంగా నడుచును. నేను ఆది మధ్యాంత శూన్యుడను. ఆ పరమాత్మకు ఆది అంతాలు లేవు. సర్వవ్యాపకుడు. ఆ వ్యాపకత్వంలో ఆయన శక్తి నిండి ఉన్నది. దానివల్లనే సృష్టి అంతయు జీవత్వంతో నిండి ఉన్నది. అట్టి బ్రహ్మమును నామరూప దృష్టి తొలగించుకుని బ్రహ్మముగా దర్శించిన వాడు ధన్యుడగుతున్నాడు. నీవు నీ దేహభావాన్ని వీడినప్పుడు ఇతరుల్లో కూడా బ్రహ్మాన్నే దర్శించగలుగుతావు. అప్పుడు ఆది మధ్యాంతరహితుని యథార్థంగా దర్శిస్తావు. నీ దృష్టిలో సృష్టి లేనప్పుడు అంతా ఖాళీయే గోచరించును. సర్వవ్యాపకుణ్ణి ఎంత శాతం నీలో నింపుతావో నీ ఇష్టం. పరమాత్మ సర్వము వ్యాపించున్నాడు. నీలో ఎంత శాతం నీవు ఆయన నింపుకుంటే అంత శాతం ఆయనే నీవుగా ఉంటావు. నీ మనోబుద్ధి అహంకారంలో నీ ఉండకూడదు. వాడే ఉండాలి. నీ ఉంటే ఏదో ఒక లోపం, ఒక లోటు ఉంటాయి. పరమాత్మే ఉన్నప్పుడు ఏమీ ఉండవు. వాడు లేని చోటు కూడా లేదు కదా. అనంత బ్రహ్మం చేతిలో వేణువైపో.
పరమాత్మగా అంతా తానుగా ఉన్నట్టి ఆత్మ అనంత బ్రహ్మం చేతిలో వీణవలే వేణువు వలె ఉండును. తన అఖండ శక్తితో నీ ఆత్మ నిండును, నీ ఆత్మశక్తితో నీ దేహము నిండును. అప్పుడు నీ జీవితము బ్రహ్మత్వంతో నిండును. ధ్యాతయు ధ్యానము లీనం కాగా బ్రహ్మ వస్తువు ఒక్కటే కలదని గ్రహిస్తాడు. ధ్యానం చేయనప్పుడు ద్వైతంగా మొదలు పెడతాడు. ధ్యాన నిమగ్నుడైనప్పుడు తెలియబడుతుంది ఉన్నది ఆ బ్రహ్మం ఒక్కటేనని. అదే అనుభవంతో ఉండాలి. నిరంతరం ధ్యాన స్థితిలో ఉంటే అనుభవం గుర్తుంటుంది. అనుభవం గుర్తుంటే జీవిత నడతలో ఏది అడ్డురాదు. సత్యంలో మునిగినవాడు రెండవ దాన్ని చూడడు. ఎందుకంటే మునిగిన వానికి అది తప్ప రెండవది కనపడదు. సర్వాన్ని అదే నడిపిస్తున్నదని అర్థమవుతుంది. అదే నడిపించినప్పుడు నేను దేనికోసం దృష్టి పెట్టనవసరం లేదని తెలుస్తుంది. బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం. భగవద్గీత మనందరికీ ప్రామాణిక గ్రంథం. ఆ భగవద్గీతని ఎన్నిసార్లు విన్నా, ఎవరి ద్వారా విన్నా సరే మనకి అలౌకికమైనటువంటి ఆనందం కలుగుతుంది. జీవన సత్యాలు మనకి దాంట్లోంచి బోధపడుతూ ఉంటాయి. అటువంటి భగవద్గీతలో 700 శ్లోకాల్లో ఆఖరిది 700వ శ్లోకమైనటువంటి శ్లోకంలోనే మొత్తం భగవద్గీత యొక్క సారమంతా కూడా ఇమిడ్చారు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువ నీతిర్మతిర్మమ. యోగీశ్వరుడుగు శ్రీకృష్ణ భగవానుడును గాంధీవ ధనుర్ధరుడుగు అర్జునుడును ఉన్న చోటని సిరియు విజయము విభూతియు దృఢమైన నీతియు నెలకొని ఉండును అని దీని తాత్పర్యం. దీన్ని మనం వివరించుకుంటే, యోగులకే ఈశ్వరుడైన శ్రీకృష్ణుడు సత్య జ్ఞానం యొక్క సాక్షాత్ స్వరూపం, ప్రతిరూపం. ఇక అర్జునుడు శ్రీకృష్ణున్నే గురువుగా స్వీకరించి పరమాత్మగా గుర్తించి ఆయన మార్గదర్శకత్వాన్ని యథాతథంగా స్వీకరించి అనుసరించే గొప్ప సాధకుడు. ద్రోణుణ్ణి గురువుగా స్వీకరించి అనితర సాధ్యమైన సాధన చేసి విశ్వంలో సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అయినటువంటి గొప్ప సాధకుడు అర్జునుడు. ఇక శ్రీకృష్ణుడు సాక్షాత్తు జ్ఞానం యొక్క సాకార స్వరూపం. అటువంటి ఆ ఇద్దరూ ఒక్కచోట కలిసి ఉంటే అక్కడ సిరియు విజయము ఐశ్వర్యము దృఢమైన నీతియు తథ్యముగా అనివార్యముగా ఉంటాయి అనేది దీని యొక్క భావం. మొత్తం భగవద్గీత యొక్క సారం ఇదే. ఆయన పూర్తిగా సమర్పణైన సాధకుడు. అతని యొక్క యోగక్షేమాలు పూర్తిగా వహించి అతన్ని అనుగ్రహించి అన్నిటికంటే గొప్పదైన గుహ్యమైన జ్ఞానాన్ని బోధించిన గురువు శ్రీకృష్ణుడు. అర్జునుడు సంపూర్ణ సమర్పణ అయినటువంటి సాధకుడు. వీళ్ళిద్దరూ ఉన్నచోటగాక విజయము ఐశ్వర్యము నీతి సంపద ఇంకెక్కడ ఉంటాయి అని దీని యొక్క భావం. కాబట్టి పరమాత్మను గురువుగా స్వీకరించి సంపూర్ణ సమర్పణైనటువంటి శిష్యుడు, సాక్షాత్తు జ్ఞానం యొక్క స్వరూపమైనటువంటి గురువు ఇద్దరూ ఉన్న చాటే సర్వశ్రేష్టమైనటువంటి జ్ఞానము స్థితి ఉంటాయి అని దీని యొక్క భావం. బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం. పలికెడిది బ్రహ్మము, పలికించువాడు బ్రహ్మము. పలుకు విషయము బ్రహ్మము, పలుకువాడు బ్రహ్మము. ఆలకించువాడు బ్రహ్మము, ఆచరించువాడు బ్రహ్మము. ఆచరణ బ్రహ్మము, చైతన్యము బ్రహ్మము, జడములోని చైతన్యము బ్రహ్మము. వెరసి జడము కూడా బ్రహ్మమే. జీవము బ్రహ్మము, నిర్జీవము బ్రహ్మము. స్థావర జంగమములు బ్రహ్మము, ఆత్మ పరమాత్మలు బ్రహ్మము. బ్రహ్మమునకు
ఇతరమేదియూ లేదు. అట్లున్నచో అదియూ బ్రహ్మమే. తల్లియు తండ్రియు బ్రహ్మము, యజ్ఞము యాగము బ్రహ్మము, భోగము యోగము బ్రహ్మము, గురువు చదువు బ్రహ్మము, ముక్తియు దాతయు బ్రహ్మము, అకార ఉకార మకారములు బ్రహ్మము, వెరసి ఓంకారము బ్రహ్మము, సృష్టి స్థితి లయలు బ్రహ్మము, వెరసి త్రిమూర్తులు బ్రహ్మమే, ముగ్గురమ్మలు బ్రహ్మము, వెరసి మూలపుటమ్మయు బ్రహ్మమే, నదీనదములు బ్రహ్మము, అవి చేరు సాగరము బ్రహ్మమే, అందలి బుద్భుదములు బ్రహ్మమే, సకల జలములు బ్రహ్మమే, అందలి విద్యుత్తు బ్రహ్మమే, మానవుడు బ్రహ్మమే, అతని యందున్న విద్వత్తు బ్రహ్మమే, వెరసి సర్వము సకలము బ్రహ్మమే, అండపిండ బ్రహ్మాండమంతయు బ్రహ్మమే, అండాండములు పిండాండములు బ్రహ్మాండములు, నదులు నదములు నానా విధములు మృగములు సకలము సర్వము బ్రహ్మమే. ఓం బ్రహ్మమయం జగత్. బ్రహ్మార్పణం. అంతా బ్రహ్మమయం, ఈ జగమంతా బ్రహ్మమయం, అంతా బ్రహ్మమయం, అంతరంగమున బ్రహ్మస్వరూపుడు, అనంత రూపముల ప్రేరణ సలుపగా, అంతరంగమున బ్రహ్మస్వరూపుడు, అనంత రూపముల ప్రేరణ సలుపగా, సోమ సూర్యులును సురలు తారలు, ఆ మహాంబుదులవనీ జంబులు, అంతా బ్రహ్మమయం, ఈ జగమంతా బ్రహ్మమయం, అంతా బ్రహ్మమయం, అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండములు బ్రహ్మలు మొదలుగా, అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండములు బ్రహ్మలు మొదలుగా, నదులు నదమ్ములు నానా మృగములు, విహిత కర్మలు వేద శాస్త్రములు, అంతా బ్రహ్మమయం, ఈ జగమంతా బ్రహ్మమయం, అంతా బ్రహ్మమయం. వివరణ. బ్రహ్మము కానిదేదీ లేదు. అంతరంగం బ్రహ్మమే, అందులో ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మాన్ని యథార్థంగా తెలుసుకొని బ్రహ్మానందాన్ని పొందమని అనంత రూపములుగా ప్రేరేపించేది బ్రహ్మమే. అలా ప్రేరణ పొందినప్పుడు, బ్రహ్మం కృపతో బ్రహ్మజ్ఞానము కలిగినప్పుడు, బ్రహ్మం యొక్క సర్వవ్యాపక తత్వం సద్గురువు బ్రహ్మం దయచే మనకు తెలియబడుతుంది. ఇలా తెలిసాక ఇక అంతా బ్రహ్మమే. చంద్రుడు బ్రహ్మం, సూర్యుడు బ్రహ్మం, సురలు బ్రహ్మం, తారలు బ్రహ్మం, సప్త సముద్రాలు బ్రహ్మం, సమస్త జనావాసాలు బ్రహ్మం, అండజీవులు పిండజీవులు బ్రహ్మం, బ్రహ్మాండాలు బ్రహ్మం, నదులు బ్రహ్మం, నదమ్ములు బ్రహ్మం, నానా మృగములు బ్రహ్మం, 84 లక్షల జీవరాశులు బ్రహ్మం, విధించబడిన కర్మలు బ్రహ్మం, బ్రహ్మను తెలిపే వేదాలు బ్రహ్మం, విధి విధానాలను తెలిపే శాస్త్రాలు బ్రహ్మం, అంతా బ్రహ్మమే, జగమంతా బ్రహ్మమే. ఇదే సత్యమైన బ్రహ్మజ్ఞానం. బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం. బ్రహ్మం పుస్తకం ద్వారా అమ్మ మనకు అందించిన బ్రహ్మజ్ఞానంలోని కొన్ని మాటలను మనం ఇప్పుడు చెప్పుకుందాం. బ్రహ్మం పుస్తకం పేజీ నెంబర్ 19లో నుంచి.
పరమాత్మ తన సర్వవ్యాపకత్వం వల్లనే దొరకడు, తన సర్వవ్యాపకత్వం వల్లనే దొరుకుతున్నాడు. అంటే జ్ఞాన సాధన చేసిన వాడికి సర్వవ్యాపకుడు కనుక ఉన్నవాడు ఉన్న చోటే వ్యక్తమవుతున్నాడు. అలాగే సాధన లేనివాడికి సర్వవ్యాపకత్వం వల్లే దాగి ఉన్నాడు. ఎందుకంటే అజ్ఞాని అంతటా గుర్తించలేడు, తనలోని వాడినే వాడు గుర్తించలేడు, కేవలం ఆలయాల్లోనే గుర్తించగలడు. అంటే ఆయన అఖండ తత్వమే ఆయనకి కవచమయ్యింది. పరమాత్మ ఒక చోట ఉండి మరొక చోట లేనివాడైతే ఏదో ఒక చోట దొరికి తీరుతాడు. కానీ అఖండంగా ఉన్నవాడు ఎలా దొరుకుతాడు? జ్ఞానులకు మాత్రమే అంతరంగాన అనుభవానికి దొరుకుతాడు. అజ్ఞానికి నామరూపాల వెనక దాగి ఉన్నాడు. జ్ఞానంతో ధ్యానం చెయ్యి అని చెప్తున్నారమ్మ. జ్ఞానం లేని ధ్యానం శ్వాస మీద ధ్యాసగును. ఇది ఆరోగ్యాన్ని ఇవ్వచ్చును కానీ ముక్తినివ్వదు. ఎందుకంటే మనకు ఒక లక్ష్యం ఉంటుంది. మన ధ్యేయ వస్తువు బ్రహ్మమై ఉన్నది. ధ్యేయ వస్తువు మీద పెట్టవలసిన దృష్టిని చరించే శ్వాస మీద పెట్టుటేగాక నిశ్చలమైన బ్రహ్మమైన నీవు నీతో ఉండటం లేదు. అన్యం పైన దృష్టిని సారించినట్లు అవుతుంది. కావున అది మోక్షాన్ని ఇవ్వదు. మోక్షానికి ధ్యానం చేస్తే జ్ఞానంతో కూడిన ధ్యానమే చెయ్యాలి. జ్ఞానం వల్ల నీవెవరు, నీవెందుకు ధ్యానిస్తున్నావు, ఆ ధ్యానంలో ఏం చేస్తావు అన్నది నీవు తెలుసుకుని చేస్తున్నావు. అట్టి ధ్యానంలో నీ మనసు ఎట్టి చలనానికి వీలు లేక నిశ్చల స్వరూపంలో కలిసిపోయి ఉండిపోతుంది. అలా క్రమంగా మనసు అన్నది నశించిపోతుంది. బ్రహ్మధ్యానంలో మనసుకు విశ్రాంతి దొరుకుటేగాక ముక్తి కలుగుతుంది. ఆరోగ్యం కోసం చేసే దానిలో లక్ష్యమంతా శ్వాస మీదనే ఉంటుంది. కావున ఇందులో తాత్కాలిక విశ్రాంతే కానీ ముక్తి లేదు. జ్ఞానం ఎట్లు? మొదట మనలో బ్రహ్మం ఉన్నట్టు నమ్మాలి. అనంతరం దాన్ని చేరుటకు కృషి చేయాలి. చేశాక ఆత్మస్థానం చేరుతావు. చేరాక నిలిచే యత్నం చేయాలి. నిలిచాక ఆ స్థిరత్వం నుండి జారకుండా ఉండాలి. అప్పుడే నీ యొక్క ఆత్మ నుండి అనంతాత్మకు ఉన్న ఆధారము, దాని అఖండతత్వం అన్నీ తెలియబడతాయి. నీ బ్రహ్మ స్థిరత్వమే అఖండానికి నిచ్చెనై ఉన్నది. దాన్ని చేరుటకే జ్ఞానం ఉన్నది. బ్రహ్మనిధిని తత్వచింతనతో త్రప్పుకోవాలి. తత్వచింతనతో త్రవ్వగా బ్రహ్మం యొక్క అంతులేని తత్వానికి మార్గం లభిస్తుంది. బ్రహ్మానుభవాలు నిధుల వల్లే లభిస్తుంటాయి. బ్రహ్మం అనంతమైన కనుక అందిస్తూనే ఉంటుంది. కానీ తవ్వేవాడికి అలుపు వస్తుంది. అప్పుడే పరమాత్మ అంతటా అన్నింటా ఉన్నాడని తెలియబడుతుంది. తత్వ విచారణ ఆగిపోతుంది. అంతటా ఉన్నది అనుభవమయ్యేలా ధ్యాన స్థితిని పెంచుకోవాలి. అప్పుడు బ్రహ్మత్వాన్ని మౌనంగా అనుభవించగలుగుతాడు. నీవంటూ వేరుగా లేవు. ఇన్నాళ్ళు నేను బ్రహ్మమును అంటూ స్థితిలో ఎదుగుతూ ఉన్నాం. ఎప్పుడైతే అంతా నీవేగా ఉన్నామో అప్పుడు అఖండ బ్రహ్మం కన్నా వేరుగా లేవు. వేరుపడితే ఉన్నది పాత్రలోనే. అయితే అఖండంలో ఐక్యమయ్యే ఉంటావు. చెలిస్తే పాత్రలో పడుతుంటావు. ఇంతకన్నా వేరుగా లేవు. ఉన్నది బ్రహ్మం. అందులో అదే నీవై ఉండటమా, లేక పాత్రలో లీనమై అబద్ధాన్ని నిజమని భ్రమించటమా? ఇదే మిగిలి ఉంది. మనం సత్యంలో సత్యంగా అఖండంలో ఐక్యమై ఉండాలి. అఖండ ఆనందాన్ని అనుభవించాలి. పాత్రని ఎన్నో జన్మల్లో అనుభవించాం. బ్రహ్మాన్ని ఈ జన్మలోనే అనుభవించాం కనుక దీన్ని వీడరాదు. ఇది జన్మరాహిత్యమే కాక ఈ జన్మని శాంతిగా నడిపించును. ఎందువల్ల బ్రహ్మత్వానికి ధైర్యం ఎక్కువ? ఎందువల్లంటే దృఢత్వమే బ్రహ్మం లక్షణమై ఉన్నది. ఆత్మస్థితి ఉన్న, ఆత్మానందం అన్నా, ఆత్మగా జీవించుటయన్నా ఒకటే స్థితి. ఎట్టి బంధాలు లేని స్థితి. బంధం అంటే కామ్యకర్మలు చేసి భవిష్యత్తులో ఫలితాలను ఆశించుట. ప్రతి భావాన్ని బ్రహ్మ మూలంతో ఆలోచించాలి. భావబంధం లేని స్థితి వల్ల భవిష్యత్తులో ఎట్టి రాత ఉండదు. రాత లేనప్పుడు భీతి ఎందుకు?
నీవు ఏమైపోతావని భయం, నీవంటూ లేవు కదా, ఉన్నది బ్రహ్మం, వాడు అమరుడే, విధికి అతీతుడు, కావున బ్రహ్మస్వరూపుడు నిర్భయంగా జీవిస్తాడు. బ్రహ్మ విస్తరణ. బ్రహ్మమును అంతర్యంలో ఎవరికి వారు విస్తరింప చేసుకోవాలి, అప్పుడే బాహ్యంలోనూ విస్తరించబడుతుంది. బ్రహ్మమూలంతో కూడిన వాక్కు ద్వారా కూడిన దృష్టి ద్వారా విస్తరణ జరగాలి, కానీ బాహ్యంగా చేయనిది అంతగా విజయవంతం కాదు. నీలో బ్రహ్మత్వం నిండిపోయి తద్వారా నీ సాకారం నుండి ఉప్పెన వలె బయటపడాలి. అంటే బ్రహ్మత్వాన్ని అనుభవించుటే విస్తరించుట. రాతలేని వాడికి భీతి ఎందుకు? విధిరాతని రాసుకుంటే భవిష్యత్తును గురించి చింతించాలి. బ్రహ్మ లక్షణాలతో నిస్సంకల్ప స్థితిలో ఉండువానికి భయం ఎందుకు? మనిషి భయపడేది గతానికి, భవిష్యత్తుకి భయపడతాడు. గతం బ్రహ్మ ఎరుక వల్ల ఉందో లేదో అన్నట్టు వెళ్ళిపోతుంది. ఈ బ్రహ్మధ్యాసలో ఉన్నందువల్ల భవిష్యత్తుకి బాట నిర్మితం కావట్లేదు. కావున ఆత్మస్వరూపుడు రాతలేని వాడయ్యాడు. కావున రాతలేని వాడికి భీతి ఎందుకు? ఉన్నది బ్రహ్మం, లేనిది మాయ. లేనిదాన్ని తలస్తూ, లేనిదాన్ని నమ్ముతూ, లేనిదాని వశంలో, లేనిదాని చేత నడిపించబోటే మాయ అనబడుతుంది. ఉన్న బ్రహ్మమును మరుస్తూ, అంతటా ఉన్నట్టి బ్రహ్మాన్ని నామరూప దృష్టితో మరుగున పడేస్తూ, ఉన్న నిశ్చల స్థితిని లేనిదానికై చెలించి కాలాన్ని వృధా చేస్తూ ఉండుటయే మాయ అనబడుతుంది. ఉన్నదాన్ని ఉన్నట్టు గుర్తించుట, నడుచుకొనుట, మిగిలిపోవుటయే బ్రహ్మము. నిశ్చల మౌనమే బ్రహ్మము, మారని సత్యమే బ్రహ్మము. బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం. ఓం నమః శివాయ. ఈ యొక్క మంత్రానికి అర్థాన్ని మనం సూక్ష్మంగా గనక గ్రహిస్తే, ఓం అంటే సృష్టి స్థితి లయ, అలాగే త్రికాలాలు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు, అలాగే జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థలు. ఈ 3 అవస్థలలోనూ 3 కాలాలలోనూ నమః నేను, శివ పరమాత్మనే, ఆయా అయి ఉన్నాను. సో మొత్తం క్రోడీకరించుకుంటే ఓం నమః శివాయ అంటే 3 కాలముల యందు 3 స్థితుల యందు నేను పరమాత్మనే అయి ఉన్నాను అని దీని భావం అన్నమాట. అందుకే ఈ శ్రీశైలి మహాక్షేత్రంలో ఉంటూ అలాగే ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. ఇలా చేసుకున్నప్పుడల్లా మనం ఈ భావనతోటి 3 కాలముల యందు 3 అవస్థల యందు నేనే పరమాత్మని అయి ఉన్నాను అని భావన చేసుకుంటూ చేస్తే అది మనకి మంచి అనుభవాన్ని ఇస్తుంది. శాస్త్రాధ్యయనం యొక్క లక్ష్యం ఏంటంటే, ప్రతి మాటను కూడా దాని వెనకాల ఉన్నటువంటి లక్ష్యార్థాలని గ్రహించి దాన్ని అనుభవం చేస్తూ చేయటం. అంటే ఏ క్రియ చేసినా సరే, మనం ఏ కర్మ చేసినా సరే, అది ఎందుకు చేస్తున్నాం, దాని వెనక ఉన్నటువంటి లక్ష్యార్థం ఏమిటి అని తెలుసుకుని చేస్తే అది మనకి ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది, మంచి తృప్తినిస్తుంది, మంచి స్థితిని కూడా మనకిస్తుంది. అలా మనం చేస్తున్నటువంటి ఆచార వ్యవహారాలన్నింటిలో కూడా వాటి వెనక ఉన్నటువంటి లక్ష్యార్థాలు ఏమిటని తెలుసుకోవటం, తెలుసుకుని చేయటం వల్ల ఎంతో ప్రయోజనం మనకు ఉంటుంది అన్నమాట. అదే శాస్త్రం మనకి నేర్పించేది. అదే శాస్త్రంలోని ఏవే రకరకాల విషయాలని మనం సరిగా అర్థం చేసుకోకుండా వాటిని మనకు నచ్చిన రీతిలో విశ్లేషణ చేసుకుని వాటిని పెడదావి పట్టించడం మనం చేయకూడదు. వాటి వెనక ఉన్నటువంటి లక్ష్యార్థాలు ఏమిటి
అని గ్రహించి ఆ విధంగా మనం సరిగ్గా అర్థవంతంగా వాటిని అర్థం చేసుకుని అర్థవంతంగా వాటిని ఆచరిస్తూ ఉండాలి అని పెద్దలు మనకి బోధించారు. అలా చేయటం వల్లే మనం చేసే ఏ క్రియకైనా ఏ కర్మకైనా సరే ఒక అర్థం పరమార్థం ఉంటాయి. తద్వారా మన జీవితం కూడా అర్థవంతంగా అవుతుంది. ఇదే జీవన సాఫల్య మార్గం. తర్వాత మనం అమ్మ చెప్పిన మహావాక్యాలు బ్రహ్మం పుస్తకంలో నుంచి కొంత భాగం చదువుకుందాం. బ్రహ్మం పుస్తకంలోని 6వ పేజీలో, శుద్ధ సత్వంతో ఉన్న మనస్సే స్థిరనిష్టతో ఉంటుంది. సత్యంతో ఉన్న మనసు దేనిని కోరదు. దేనిని కోరనప్పుడు చలించక స్థిరంగా ఉంటుంది. అట్టి స్థిరత్వపు మనస్సుకే తానెవరో తనకి తెలియబడుతుంది. అప్పుడు తెలుసుకున్న బ్రహ్మ నేనుగా జీవించటం జరుగును. విధిలో వచ్చినవి వాటంతట అవే పోతాయి. నీవు బ్రహ్మనిష్టలో ఉన్నప్పుడు ఏ వచ్చినా తాకలేవు. ఎందువల్ల? విధి జీవత్వానికి చెందినది, కానీ ఇక్కడ బ్రహ్మత్వమే ఉన్నది. కావున వచ్చినది అదే పోతుంది. నీవు నీ బ్రహ్మధ్యాసలో ఉండటమే. ఇప్పుడు చూడండి, ఉన్నదే ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. వచ్చినది పోతుంది. ఏదైనా సరే వచ్చింది అంటే అది తప్పకుండా పోతుంది. ఇప్పుడు మనుషుల్ని కూడా చనిపోయాడు అంటారు. దాని అర్థం ఏంటంటే చనిపోయాడు, వచ్చాడు, పోయాడు. వచ్చాడు కాబట్టి పోయాడు. వచ్చింది ప్రతిదీ పోవాల్సిందే. కానీ ఎప్పటికీ ఉండేది ఎప్పటికీ ఉంటుంది. వచ్చిందే పోతుంది. దుఃఖం వచ్చింది పోతుంది, సుఖం వచ్చింది పోతుంది, ఇంకేదో తాత్కాలిక ఆనందం వచ్చింది అది పోతుంది. మరి ఎప్పటికీ ఉండేదేంటి? సచ్చిత్ ఆనందం. అది శాశ్వతం, అదే ఎప్పటికి ఉంటుంది. కాబట్టి ఈ వచ్చిపోయే వాటి మీద మనం దృష్టి పెట్టకూడదు. వచ్చిపోవడం అంటే ఏంటి చెప్పండి? అసలు అతిథులే కదా వచ్చిపోతారు. కాబట్టి వచ్చిపోయే వాటి మీద మనం దృష్టి పెట్టకూడదు. అవి వచ్చినాయి అంటే పోతాయి. కాబట్టి ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండే తత్వం ఏదైతే ఉందో, లోపల సత్పదార్థం ఏదైతే ఉందో, సద్వస్తువు ఉందో, ఆత్మ, బ్రహ్మం ఏదన్నానండి, అదే శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి దాన్నే మనం ధ్యానించాలి, దాన్నే మనం అంటిపెట్టుకుని ఉండాలి. నీవు బ్రహ్మధ్యాసలో ఉండాలి అని చెప్తున్నారు అమ్మ. వచ్చినవి పోతాయి కాబట్టి వాటి మీద దృష్టి పెట్టకుండా నీవు ఎల్లప్పుడూ సదా బ్రహ్మధ్యాసలోనే ఉండాలి. నీ భావమే నిన్ను నీ స్వరూపానుభవంలోకి తీసుకెళ్తుంది. బాహ్యముఖాన్ని అంతర్ముఖం చేయటమే నీ పని. అంతర్ముఖమైన భావం నిన్ను నీ స్వస్థితికి చేరుస్తుంది. అంటే భ్రాంతిని వీడి సత్యాన్ని అంగీకరించావు. అట్టి భావం సత్యస్థితిని చేరి నీవే నేనని గ్రహించి స్థిరపడుతుంది. శుద్ధమైన, ప్రశాంతమైన, నిర్మల బుద్ధి ఎందే పరమాత్మ ప్రతిబింబించును. పరమాత్మ నిశ్చలుడు, నిర్మలుడు. అట్టివాని ప్రతిబింబము నిలవాలంటే నీ బుద్ధి నిశ్చలమైనప్పుడు మాత్రమే ఉన్నది ఉన్నట్లు గోచరమగును. ధ్యేయ వస్తువు నిశ్చలమైనది కనుక దర్శించువాడు నిశ్చలమై దర్శించాలి. నీలోని చలనత్వ లోపం వల్ల దర్శించలేవు గాని వాడెప్పుడూ ఉండనే ఉన్నాడు, నీ వెంటే ఉన్నాడు. జాగృతిలోనే నిజస్వరూపాన్ని గ్రహించగలం. జాగృత అవస్థలో నిజస్వరూపం అనుభవైనప్పుడు గాఢ నిద్ర కూడా నిజస్థితిలోనే జరుగుతున్నట్లు అవుతుంది. ఒక అవస్థని బ్రహ్మంగా మార్చుకుంటే మిగతా 2 అవస్థలు కూడా బ్రహ్మమైపోతున్నవి. ఈ జాగ్రత్త అవస్థలో బ్రహ్మంగా లేకుంటే మిగతా 2 అవస్థలు జీవత్వంగా లెక్కించబడతాయి.
చూడండి, అమ్మ స్పష్టంగా చెప్తున్నారు. మనకి జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలు ఉంటాయి. ఈ 3 అవస్థల్లో కనుక ఒకదాన్ని మనం బ్రహ్మమయంగా చేసుకుంటే సహజంగానే మిగతా 2 కూడా బ్రహ్మమయం అయిపోతాయి అని చెప్తున్నారు. ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయం. మనకి ఒక అవస్థలో కనుక మనల్ని బ్రహ్మమయంగా చేసుకునే సంస్కారాన్ని మనం అలవర్చుకుంటే మిగతా 2 సహజంగానే బ్రహ్మమైపోతాయి. ఇప్పుడు చూడండి, లౌకిక వ్యవహారంలో కూడా వ్యవహరించే వాళ్ళు మనం చూస్తున్నాం కదా. ఎవరైతే ఆధ్యాత్మికంగా మంచి ప్రగతి సాధించి ఉంటారో, ఆధ్యాత్మికమైనటువంటి సంస్కారాలు ఉన్నవాళ్ళు ఉంటారో, వాళ్ళ లోక వ్యవహారం కూడా చక్కగా ఉంటుంది, క్రమశిక్షణతో కూడిందై ఉంటుంది. వాళ్ళ ఆధ్యాత్మికంలో సాధించినటువంటి స్థితి వాళ్ళ లోక వ్యవహారంలో కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది. అంటే స్పిరిచువల్ లైఫ్లో అడ్వాన్స్ అయిన వాళ్ళు మెటీరియల్ లైఫ్లో కూడా తప్పకుండా అడ్వాన్స్ అయి ఉంటారు. వాళ్ళ కర్మలు విశేషంగా కనపడుతూ ఉంటాయి. యోగస్య కర్మ సుకౌశలం అన్నారు. యోగి తన కర్మలని ఎంతో కౌశలంతో చేస్తాడు. మామూలు మనుషులు చేసే పనులకి, యోగులు చేసే పనులకి తేడా ఉంటుందన్నమాట. కాబట్టి మీ అమ్మ ఏం చెప్తున్నారు ఇక్కడ, మీ 3 అవస్థల్లోని ఒక అవస్థను కనుక మీరు బ్రహ్మమయం చేసుకుంటే మిగతా 2 అవస్థలు సహజంగానే బ్రహ్మమయం అయిపోతాయి. ఇప్పుడు చూడండి, మనకి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతున్నది, మన లౌకిక జీవితాన్ని కూడా బ్రహ్మమయం చేసేసుకోవాలి మనం. అప్పుడు ఆధ్యాత్మిక జీవితం ఎటు బ్రహ్మమయంగానే ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితాన్ని బ్రహ్మమయం చేసుకుంటే ఆ స్థితిలో ఉండి వ్యవహారం చేసే మనము లౌకిక జీవితాన్ని కూడా బ్రహ్మమయంగానే గడపగలుగుతాం. ఇప్పుడు మనం మన మీద పెట్టిన ఎంతో బాధ్యతల్ని మనం సక్రమంగా నిర్వర్తించగలుగుతున్నాం. వీళ్ళు చక్కగా క్రమశిక్షణతో, అంకితభావంతో చక్కగా చేయగలుగుతున్నారు అని మనం ఎవరన్నా మన గురించి ఒక్క మాట అనగలుగుతున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? మనం ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాము, ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నాము. ఆధ్యాత్మిక మార్గం నడుస్తూ మనం సంపాదించుకున్నట్టు కొద్దో గొప్ప స్థితి ఏదైతుందో అదే మన వ్యవహారంలో, లౌకిక వ్యవహారంలో కూడా ప్రతిబింబిస్తున్నది. మనం పనులు చక్కగా చేయగలుగుతున్నాము. ఈ విషయం ఎప్పుడు మనం మర్చిపోకూడదు. స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ లీడ్స్ టు మెటీరియల్ అడ్వాన్స్మెంట్. తప్పకుండా మనకు జీవితంలో అది చాలా ఉపయోగపడుతుంది. ఒక స్థితిని కనుక మనం బ్రహ్మమయం చేసుకుంటే 2వ స్థితి ఆటోమేటిక్గా బ్రహ్మమయం అయిపోతుంది అని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, అమ్మ ఎంత సూక్ష్మం చెప్పారు. పెద్ద పెద్ద పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్స్ అని చెప్పుకునే వాళ్ళందరూ చెప్పే విషయాల్ని అమ్మ ఎప్పుడో మనకు చెప్పేశారు. ఒక జీవితాన్ని బ్రహ్మమయం చేసుకుంటే మీ జీవితంలో మిగతా భాగం అంతా కూడా బ్రహ్మమయం అయిపోతుంది అనేది. ఇది చాలా చాలా అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అనమాట. ఇది పరమాత్మగా ఉన్నప్పుడు ప్రత్యేకమైన రోజు లేదు. ఎందుకంటే పరమాత్మగా ఉండటం అంటే కాలాతీత స్థితి. కాలాతీతునికి ఏ ప్రత్యేకత ఉండదు. కానీ ఆ ప్రత్యేకమైన కాలంలో నీవు పాత్ర చేస్తున్నందున అతీతంగా అన్నీ చెయ్యి. కానీ అంతరంగంలో నీ జ్ఞప్తిలో నీ స్వరూపమే ఉండాలి, నీ స్వస్వరూపమే ఉండాలి. స్వరూపానందంలో ఉన్నవానికి కాలానుగుణంగా వచ్చే పర్వదినాల పట్ల ఆసక్తి ఉండదు. వాడు నిత్యమై ఇదే స్థితిని సులభంగా అనుభవిస్తూ ఉంటాడు. అంటే అమ్మ చెప్తున్నారు, ఎప్పుడూ స్వస్వరూపంలో ఉండేవాడికి ప్రత్యేకంగా కొన్ని పర్వదినాలని, పుట్టినరోజులని, ఇంకేదో రోజులని అటువంటి ప్రత్యేకమైనటువంటి దినాలు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మామూలుగా అయితే ప్రతిదినము నీకు పర్వదినం అయినప్పుడు ప్రత్యేకంగా పర్వదినాలు మాత్రమే ప్రత్యేకంగా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్తారనమాట. నీ స్వరూపంలో, నీ స్వస్వరూపంలో సదా నీవు ఉంటూ ఉంటే ప్రత్యేకంగా పర్వదినాలని విడిగా ప్రత్యేకంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, అమ్మ మనకి రథసప్తమి మన రోజున మనందరినీ ఆహ్వానించారు. ఒక ప్రత్యేకమైన దినం. కానీ ఎప్పుడూ కూడా మనం అదే స్థితిలో ఉంటాం.
ఆ ప్రత్యేకమైన దినంలో మనం సమావేశమైనప్పుడు మనం ఏం చేసాం, దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాం. ఆ రోజంతా కూడా మనం జ్ఞానానికి సంబంధించిన తత్వ విచారణ చేస్తూ, భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ, అమ్మ సాంగత్యంలో మనం ఉండి, అమ్మ యొక్క అనుభవాలను వింటూ మనం ఇట్లా ఆ ప్రత్యేక దినాన్ని ఇంకా ప్రత్యేకంగా చేసుకుని పూర్తి ప్రయోజనాన్ని పొందాం. అట్లా చేసుకోవాలి. ఒకవేళ పర్వదినాన్ని మీరు ఆచరిస్తే ఏం చేయాలి, అట్లా సంపూర్ణంగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏదో మొక్కుబడిగా అందరూ ఒకసారి గ్యాదర్ అయ్యి ఏదో ఉత్సవాలు చేసినట్టుగా ఏదో హడావుడి గందరగోళం చేసుకోవటం కాకుండా, ఆ ప్రత్యేక పర్వదినాలను ఇంకా బాగా మనం సద్వినియోగం చేసుకుంటే మనకు ఉపయోగపడతాయి. అది ఒక జ్ఞాపకంలాగా మనకి మిగిలిపోతుంది అనమాట. అట్లా మన అనుభవంలోకి అది ఉంటుంది. అనుభవాల దొంతరలో చేరుతుంది అది. ఒక మహానుభావుడు చెప్పాడు, భగవంతుడు ఎక్కడుంటాడంటే నీ అనుభవాల దొంతరల మధ్యలో వెతుకు, భగవంతుడు దొరుకుతాడు నీకు అని చెప్పాడు. అంటే అనుభవాలు దొంతరలుగా మనకి పేరుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఆ దొంతరల మధ్యలోనే మనకి పరమాత్మ దొరుకుతాడు అనేది అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు చెప్పినటువంటి మాట. ఇలా మనం ప్రతి నిమిషం కూడా మన స్వస్వరూపంలో ఉండి, ఆ స్వరూపంలోంచి కదలకుండా నిశ్చలంగా నిలకడగా ఉండి మన స్థితిని మనం అనుభవం చేస్తూ ఉంటే మనం ఎప్పుడూ బ్రహ్మానందాన్ని అనుభవం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి క్షణం మనకి మనల్ని అప్రమత్తం చేసి ఇదే చెప్తూ ఉంటారు. ప్రతి నిమిషం ఆఖరి క్షణం వరకు కూడా నేను బ్రహ్మాన్ని, నేను పరమాత్మని అనుకుని ఉండేటువంటి అభ్యాసం చేయమని అమ్మ యొక్క సందేశం. బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం బ్రహ్మం పుస్తకంలో నుంచి బ్రహ్మం అమృత గుళికలు కొన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి, అంతర్నేత్రంతో ఎక్కడైనా తిరుగు, నీవు బ్రహ్మమునే దర్శిస్తావు. 2, అంతా నేనుగా ఉంటే ఆలోచనలకు చోటు లేదు. అంతా నేనుగా ఉంటే అసలు ఏ కదలికలకి ఆస్కారం లేదు. 3, బ్రహ్మములో మిగిలిపోయేలాగా ఉండటమే, నిరాకార తత్వమే నిరాకారంలో నిలిచిపోగలదు. 4, అంతా నేనుగా ఉన్నప్పుడే అంతరభావాన్ని అనుసరించగలుగుతావు. పాలు నీళ్ల వలె కలిసిపోయిన బాహ్యాంతర భావాన్ని అంతా నేనుగా ఉంటే వేరు చేయగలుగుతావు. 5, బాహ్యస్పందనే బంధం, అంతరంగాన్ని అనుసరించుటే మోక్షం. 6, పరమాత్మ ఒక కాంతిపుంజం, పరమాత్మ ఒక మౌన రాగం, పరమాత్మ ఒక సుగంధ సమూహం, పరమాత్మ ఒక శాంతి సరోవరం, పరమాత్మ ఒక ఆనంద నిలయం, పరమాత్మ ఒక ప్రేమ తరంగం. 7, వైరాగ్యాన్ని మించిన సుఖం లేదు. ఎందుకంటే నీవు ఏ సుఖాల కోసం కష్టపడుతున్నావో ఆ సుఖాల యొక్క మూలమైన ఆత్మ వైరాగ్యవంతునికి కష్టపడకుండానే సుఖాన్నిస్తుంది. నేత్రాలు మూసినప్పుడు ఏ సత్యమును దర్శిస్తున్నావో, నేత్రాలు తెరిచినప్పుడు కూడా నామరూపాలను దర్శించక అదే సత్యాన్ని దర్శించగలగాలి. 9, నీలో అంతర్నిధి ఉన్నది. ఆ గుర్తులో ఉంటే దృఢత్వంగా ఉంటావు. 10, మాయను దాటాలంటే మాయ ఏ ఆధారంతో ఉన్నదో అదే ఆధారంతో నీవు నడిచినప్పుడు మాత్రమే నిన్ను వదిలివేయును. 11, గతము భవిష్యత్తు రెండు అబద్ధమే. ఈ అబద్ధాల ఆలోచనయే మనస్సు. మనసు వస్తే సత్యాన్ని అసత్యం మూసివేసినట్లు. కావున మనసున్న చోట బ్రహ్మం పనిచేయదు. బ్రహ్మం నడిపించు చోట మనసుకు తావు లేదు. ఈ జగత్తులో కోరదగింది ఏదీ లేదు, విడువవలసినది ఏదీ లేదు. దాని పట్ల వ్యామోహం వద్దు, విరక్తి భావం వద్దు. అంతటా ఒక్కటే ఉన్నది, అదే నీవుగా ఉండటానికి వచ్చావు.
అలా ఉండిపోవటమే. నడిచేవాడు, నడిపించేవాడు, ధ్యేయ వస్తువు ఒక్కటే అయినప్పుడే సుఖం, ఆనందం కలుగును. అది అకర్తృత్వం. చలించే మనసు నిశ్చల బ్రహ్మములో విలీనమవ్వాలంటే ఇది కూడా నిశ్చలమైపోవాలి. మనస్సు తనను తాను తెలుసుకున్నప్పుడే విలీనమవుతుంది. ఎరుకతో ఏం చేసినా యజ్ఞమే, నిష్కామతత్వంతో ఏం చేసినా స్వేచ్ఛయే. పరమాత్మపై నీకున్న ప్రేమ, నీపై పరమాత్మకున్న ప్రేమ ఒక్కటే. నీవెంతగా ప్రేమిస్తావో ఆయనంతగా నిన్ను ప్రేమిస్తున్నట్లు. ఎందుకంటే ఇద్దరు వేరు కాదు. నీతో నీవుంటే భగవంతునితో నీవున్నట్లే. ఎందుకంటే ఇద్దరూ వేరు కాదు. కాబట్టి నీలో నీవు మునుగు, నీలో ఉన్న అనంత సాగరాన తేలియాడు, నీలో గల శిఖరాన్ని నీవే అధిరోహించు. జగత్తు నిజమని భ్రమించినప్పుడు కామక్రోధ మోహాలు కలుగును. జగత్తు నాటకరంగమని గ్రహిస్తే, అంతర పాత్రదారులని తెలిస్తే చలనం కలగదు, సాక్షితత్వం అలవడుతుంది. పంచభూతాత్మక సంబంధమైనది ఏదీ సత్యానుభవం కాదు. నేను బ్రహ్మమును అన్న యథార్థాన్ని గ్రహించుటే సత్యానుభవం. ఆత్మకి తన నిజతత్వ అనుభవమే బలం. అనుభవానికి ఆత్మీయ ఆధారం. మూలము అనుభవం ఒక్కటే అయినదే యథార్థం. నీ హృదయంలో అధిష్టానమయ్యున్నది ఆ పరమాత్మ. నీ దేహ మనోబుద్ధుల్ని అధిరోహించుచున్నది ఆ పరమాత్మ. నీ పంచేంద్రియాలతో చూసేది, వినేది, మాట్లాడేది పరమాత్మే. నీ మనసులో ఆసీనుడై ఉన్నది ఆ పరమాత్మే. అంతటా అన్నింటా వాడే ఉంటే నీవెవరు? వాడే కదా. అందరినీ బ్రహ్మంగా దర్శించగలిగినప్పుడే మౌనం స్థిరపడుతుంది. మౌనం స్థిరపడినప్పుడే బ్రహ్మంగా దర్శించగలుగుతావు. నామరూప దృష్టే చలనత్వానికి కారణం. నిశ్చల దృష్టి దానికి సరైన బాణం. కాలమనే వరదలో కొట్టుకుపోకుండా జ్ఞానమనే పగ్గాన్ని పట్టుకుని ఆత్మతీరం చేరాలి. ఇంద్రియాలను జయించినవాడు నీలో గల శక్తి నీకు తెలుస్తుంది. దాని శక్తి నీకు లభిస్తుంది. ఆత్మశక్తిని మించిన అతీంద్రియ శక్తి మరొకటి లేదు. ఇంద్రియాతీతంగా ఉండటే అతీంద్రియ శక్తి. అది నీలోనే ఉంది, నీవే అయి ఉన్నావు. జ్ఞాని ఎందువల్ల ఎవరికీ అర్థం కాడంటే, జ్ఞాని సాక్షాత్తు పరమాత్మయే కనుక. పరమాత్మ మనోబుద్ధులకు దొరకనివాడు కావున జ్ఞాని సాధారణ వ్యక్తులకు అర్థం కాడు. నీ లోపల ఏముంది? లోపలే అసలైన నిధి ఉంది. నీ అంతర్యమే బ్రహ్మమునకు మార్గం. నీ హృదయం సర్వవ్యాపక బ్రహ్మం యొక్క ద్వారం. దానిలో ప్రవేశించిన వాడు అనంత బ్రహ్మాన్ని దర్శించగలడు. బాహ్య దృష్టిలో వైరాగ్యం ఉండాలి, అంతర్దృష్టిలో ఆసక్తి ఉండాలి. బాహ్య నామరూపాల పట్ల విరక్తి, అంతర స్వభావం పట్ల జిజ్ఞాస ఉండాలి. అహం నశిస్తేనే అంతా నీవు అవ్వగలవు. ఆలోచన దేహంతోనూ, దేహం ప్రపంచంతోనూ ముడిపడి ఉన్నాయి. కావున ఈ వలయం నుండి మౌనమే రక్షించును. అహం నిర్మూలనతో మౌనం కలిగి, ఆ మౌనం నిన్ను విశ్వవ్యాపక బ్రహ్మంలో కలుపును. జీవితాన్ని బ్రహ్మత్వానికి ఫణంగా పెట్టు. నిత్యానందాన్ని వరంగా పట్టు. శరీరధారుడు పురుషుడు కాదు, స్వరూపమే నిజమైన పురుషోత్తముడు. ఎవడు తనలో అన్నీ ఇముడ్చుకున్నాడో, ఎవడు ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నాడో, ఎవడు జ్ఞాననేత్రానికి మాత్రమే గోచరిస్తాడో వాడే సత్పురుషుడు, వాడే పరమాత్మ. నీవు బ్రహ్మం, నీ దేహం జడం. అంతటా ఉన్న బ్రహ్మములో ఏకమవ్వకుండా అడ్డు నిలిచేది నీ స్పందనయే. ఏకం చేసేది నీ నిశ్చల మౌనమే. పరమాత్మను అడుగుతుంటాం, నీలా నిలిచే శక్తి, నీలో కలిసే మార్గాన్ని చూపమని. నీవు నిలిస్తే నాలో చేరతావు అనేది పరమాత్మ తత్వం. నీ దేహభావాన్ని వీడటమే నన్ను చేరు మార్గం అనేది పరమాత్మ తత్వం. పరమాత్మకి మనుషులైనా పశువులైనా సమానమే. ఎందుకు? ఇద్దరు కూడా గత జన్మ సంస్కారాలని అనుసరిస్తారు కనుక
నేటి జన్మ ఎంత గొప్పదైనా దైవానికి ఒక్కటే. తనని తాను తెలుసుకున్న వారిని తనలో ఐక్యం చేసుకుంటాడు. ఎందుకంటే వాడే మంచి సంస్కారాలతో నడుస్తాడు కనుక. తనని తాను గుర్తించిన వాడే మనిషి. మనో అంధకారం నుండి, జీవత్వపు అమావాస్య నుండి రక్షించుకుని ఆత్మజ్యోతిని కాంచినప్పుడే వానికి నిజమైన పౌర్ణమి. బ్రహ్మ స్థిరత్వానికి ఎన్నో అర్హతలు ఉండాలి. అన్నీ జయించిన వాడై ఉండాలి. కానీ బ్రహ్మత్వాన్ని ఇష్టపడి ఆచరణ మొదలు పెడితే ఆత్మప్రకాశం పెరిగి తద్వారా అన్నింటినీ జయించి స్థిరపడతాడు. ఆచరణ వల్ల బ్రహ్మత్వం పెరుగుతుంది. నిశ్చల నిశ్శబ్ద మౌనం నుండియే చలన శబ్ద వాక్కులు వచ్చుతున్నవి. నిశ్చల మౌనం పనే ఆధారపడి ఉన్నవి. నీవు ఆధారభూతునిగా ఉండాలి కానీ శబ్దస్పర్శ రసరూపభూతాలుగా ఉండరాదు. జ్ఞాని ఒక్కడే దుఃఖరహితుడు. ఆయనే సర్వులకు దుఃఖరహితుడిని చేయగలడు. జ్ఞాని సాక్షాత్తు పరమాత్మే కావున ఆనంద స్వరూపుడై ఉంటాడు. ధ్యానాల ద్వారా బ్రహ్మమును పట్టుకునే ఉండాలి. నీ ప్రయత్నం ద్వారానే నిన్ను జన్మ నుండి దాటిస్తాడు. అన్ని జన్మల్లోనూ అన్నీ అనుభవించే ఉన్నాం. ఇప్పుడైనా బ్రహ్మమును అనుభవించాలి. అప్పుడే జీవ ప్రయాణం ఆగుతుంది. ఆశలు, కోరికలు, విషయచింతన వల్లే జన్మలు నిష్కామకరముల వలను, నిస్సంకల్పస్థితి వలను జన్మరాహిత్యం కలుగును. తలుపు లాగిపోతే తనువుకు జన్మ లేదు. తలపు లాగిపోతే తనువుకి జన్మ లేదు. అంటే నీ తలపులే నీకు బంధమై నిన్ను బ్రహ్మానందాన్ని నుండి దూరం చేస్తున్నాయి. తగిలించుకున్నవి వదిలించుకుంటేనే శాంతిని పొందుతావు. తగిలించుకున్నవి జన్మకేసే తీసుకువెళతాయి. వాటిని బ్రహ్మధ్యాసతో తొలగించుకుంటే ప్రతి క్షణం ఉన్నా లేనట్లుంటావు. పుస్తక జ్ఞానం కంటే అనుభవ జ్ఞానం గొప్పది. ఎందువల్ల ఇది స్వయంగా ఆ పరమాత్మ నుండి నీవు అందుకున్నది కనుక గొప్పది. బ్రతికుండగానే మరణించినట్లుండాలి. ఎవరు ఏమన్నా దేహం నేను కాదని ఆత్మ ఎరుకలో ఉండాలి. ధర్మం మోక్షాన్ని ఇవ్వదు. ఎందుకంటే అది కాలంతో పాటు మార్పు చెందేది. కాలానికి లోబడి ఉంటుంది. నిశ్చల మౌనమే మోక్షాన్ని అనుభవించు సాధనం. అంతా నీవుగా ఉంటే ఏ దుఃఖం దరిచేరలేదు. ఎందుకంటే నామరూప దృశ్యాత్మకం అంతా ద్వంద్వాలతో కూడి ఉన్నది. కావున ద్వంద్వాలే కలుగును. బ్రహ్మస్వరూపం ఆనందం, సమత్వం, నిశ్చలత్వంతో ఉన్నందున దానినే నీకిచ్చును. ఈ స్థితిని పొందాలంటే అంతటా ఉన్న స్వరూపంలో ఏకమై అంతా నేనేగా ఉండాలి. ఒక్క ధ్యాన స్థితిలోనే బ్రహ్మం అనుభవం అవుతుంది. దేహ మనోబుద్ధులు చలించక ఉండునది ధ్యానంలోనే. అవి నిశ్చలంగా ఉన్నప్పుడే నీలోని నిశ్చల బ్రహ్మం నీకు తెలియబడుతుంది. ఒక దేహభావంలోనే దేహశాస్త్ర లోక వాసనలు బంధిస్తాయి. దేహం నేనని భావిస్తే నేను అనే అహం, నాది అనే భావం బంధించి నడిపిస్తుంది. అదే దేహవాసన. దేహభావం వల్ల శాస్త్రం బంధిస్తుంది, కాలవశం చేస్తుంది, ద్వైతాన్ని వీడనివ్వదు. దేహభావం వల్లే లోకవాసన వదలదు, రజోగుణం పట్టుకుంటుంది. అన్నింటినీ దేహభావాన్ని వదులుట వల్లే తప్పించుకోగలము. దేహం రక్తమాంసాల నిలయం, మనస్సు గతం, భవిష్యత్తు ఆలోచన సమూహం. ఈ రెంటి లోపల ఉన్నది ఆత్మధామం. అది శాంతి ఆనందాల నిలయం, పరమాత్మకు మార్గం. దాన్ని నీవు పొందగలగాలి. అదే నీ స్వస్థానం. దాని వీడినందునే జీవుడై బంధించబడ్డావు. తిరిగి దానిని చేరే ప్రయత్నం చేయగా సంఖ్యలు తెగి నీ స్వరూపాన్ని నువ్వు చేరుకుంటావు. బ్రహ్మాచరణలోనే సర్వగుణ సత్కర్మలు ఇమిడి ఉన్నాయి. ఒక్క బ్రహ్మస్థితికి కృషి చేసి స్థిరపడితే నిన్ను నీవు పొందినవాడు అవ్వటమే గాక ఎన్నో సత్కర్మలు చేసినవాడు అవుతావు. కనిపించేది, చూసేది నిజమైనది కాదు. యథార్థం అన్యమును చూడదు. మాట, చేత, పాత్ర సంబంధమైనది. యథార్థ సంబంధమైన బ్రహ్మం మౌనస్వరూపం. దేహ మనోబుద్ధుల చర్యలు నీకు సంబంధం లేదు. నీదైన ఆత్మ దేనికి అంటనిది మరియు అతీతమైనది. చలించేది ఏదీ నీవు కాదు. నీదైన ఆత్మ చలించేది కాదు. ఆలోచనల్ని నమ్మితే నీవు అసత్యుడవుతావు. దాన్ని త్రోసినప్పుడే
నీలోని యథార్థం నీకు తెలియదు. ఏకత్వాన్ని గుర్తించుట, ఏకత్వముగా నడుచుట, ఏకత్వాన్ని దర్శించుటయే మానవ జన్మ లక్ష్యము. నిన్ను నీవు తెలుసుకున్నప్పుడే జన్మల పరంపర ఆగుతుంది. శాశ్వత బ్రహ్మమును గ్రహించలేక కనిపించే దేహం దాని బంధాలే నిజమని భ్రమిస్తే జన్మల ప్రయాణం సాగుతూనే ఉంటుంది. కాబట్టి అమ్మ చెప్పిన ఈ మహావాక్యాలు మనం గుర్తుపెట్టుకుని సదా బ్రహ్మధ్యానంలో బ్రహ్మధ్యాసంలో ఉండటం వల్లే మనం ఈ జన్మ పరంపర నుంచి బయటపడగలుగుతాం. అదే నిజమైన మోక్షం. ఈ బ్రహ్మజ్ఞానం ద్వారా అమ్మ మనకు అందించినటువంటి నిజమైన మోక్ష మార్గం అదే, నిజమైన జీవన సాఫల్య మార్గం అదే. మనందరం దీన్ని అనుసరించి తరిద్దాముగాక. బ్రహ్మార్పణం.